హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సేమియా ఉప్మా అందరికీ తెలిసిందే కదా అని అనుకోవచ్చు, కానీ పొడి పొడిగా ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థంలో ఆయిల్, తాలింపు సరుకులు, సేమియా, ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్. ముందుగా వీటన్నిటిని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి. కోసుకొని పక్కన పెట్టుకున్న ముందుగా మనం పొడి పొడిగా రావాలి కాబట్టి ఒక బౌల్ని పొయ్యి అంటించి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఎలాగో వాచుకుంటాం కదా, మాకు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోండి. సో సేమియా పొడి పొడిగా రావడానికి కోసం ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నానండి. ఒకవేళ ఎల్లో కలర్ కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చండి మనం. సో దానికి సేమియాకి సరిపడిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాం. సో ఇది మరుగుతూ ఉంటుందండి. ఈలోపు మనం వెజిటేబుల్స్ అనేవి వేయించుకుందాము. సో ఒక బౌల్ పెట్టుకుని మనం ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం స్టవ్ అంటించి అందులో కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. సో ఏదైనా ఏ కర్రీ అయ్యి ఉండొచ్చు, లేదా రైస్ ఐటమ్ అయ్యి ఉండొచ్చు, లేదా ఉప్మా అయ్యి ఉండొచ్చు, మనం నూనె అండ్ నెయ్యి సమానంగా తీసుకుంటే, అది ఆఫ్ ఇది ఆఫ్ తీసుకుంటే ఆ కర్రీ అన్నది టేస్ట్ అయితే బాగా వస్తుందండి. సో ఇదిగోండి నూనె కాగింది. సో తాలింపు సరుకులు ముందుగా వేసుకుని కలుపుకుంటున్నాము. సో లేత బంగారపు కలర్లా వచ్చేలాగా వేయించుకుందామండి. లేత బంగారపు కలర్ లాగా వచ్చేలాగా వేయించుకున్నాక మనం వెజిటేబుల్స్ వేయించుకుందామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, కట్ చేసుకున్నవి. సో అలాగే ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత క్యారెట్ అండ్ బంగాళదుంప కూడా వేసుకుంటున్నానండి. సో ఇంకేమైనా వెజిటేబుల్స్ మీరు వేసుకోవాలనుకుంటే క్యాప్సికమ్ కానీ, క్యాబేజీ కానీ, లేదా ఇంకేమైనా ఉంటే వేసుకోవచ్చు. చూడండి, ఇందాక మనం పెట్టింది మరుగుతుందండి. సో ఒక గ్లాసు సేమియా వేసి ఉడికిస్తున్నానండి. సో సేమియా వేసి కలిపి 2 సార్లు కుత అంటే మరుగుతున్నట్టు కుతలు ఉడికితే వెంటనే కట్టేయాలండి. కట్టేసి ఇలాగ ఒక బజ్జాల దాంట్లోకి వాచుకొని పక్కన పెట్టుకోవాలి. సో వెజిటేబుల్స్ కూడా వేగిపోయినాయండి. సో చూడండి వేగుతున్నాయి. సో ఇవి బాగా వేగడానికి అండ్ ముక్కలకి సరిపడిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. అలా సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకి పడుతుంది. సో ముక్కలు తిన్నప్పుడు సాల్ట్ మనకి తగులుతూ ఉంటుంది. సో అలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వాచి పెట్టుకున్న సేమియాని అయితే వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత సేమియాకి మొత్తం అంతా ఆ ముక్కలు సేమియా కలిసేలా మొత్తం కలిపేసుకుని పెట్టుకోవాలి. సో కొంచెం అయితే సాల్ట్ తక్కువైందండి. సో అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సో విడివిడిగా వేసుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకోండి. సరిపోయింది అనుకుంటే ఇంకా వేసుకోవద్దు. ఇన్కేస్ సరిపోతే ఒక స్పూను సాల్ట్ వేసుకుని కలుపుకోండి. సో పొడిగా వేడిగా కమ్మని సేమియా ఉప్మా రెడీ అండి. సో చూపిస్తున్నాను కూడా, చూడండి ఎంత పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందో, ఒక్కసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.